అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో పిల్లలు చదువులు, హోంవర్క్‌లు, ఇంగ్లీష్ మీడియం వీటి వల్ల మానసిక ఆనందం పొందేటువంటి కథలు తెలుసుకోలేకపోతున్నారు. గతంలో వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న కథలు చెప్పుతూ వారి మానసిక ఆనందానికి తోడ్పడేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అమ్మమ్మలు లేరు, తాతమ్మలు లేరు, నానమ్మలు లేరు, తాతయ్యలు లేరు. ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అందువల్ల పిల్లలకి ఎంతసేపటికి చదువు, చదువు, చదువు తప్ప వేరే సంబంధాలు తెలియవు. వాళ్ళకి మానసిక ఆనందాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కల్పించాలనే ఉద్దేశంతో పరమానందయ్య శిష్యుల కథలు అనేటువంటివి రోజుకొకటి లెక్కన చెప్పాలనుకుంటున్నాను. అవును. అసలు ఈ పరమానందయ్య ఎవరు? ఆయన శిష్యులెవరు? అవన్నీ తెలుసుకోవాలంటే మనం పరమానందయ్య శిష్యుల కథలోకి వెళ్ళాలి. ఈ పరమానందయ్య అమరావతిని పరిపాలించేటువంటి మహారాజు ఆస్థానంలో ఉండేవారు. వారి గురించి, ఈ పరమానందయ్య గురించి మనం తెలుసుకునే ముందు ఆ అమరావతి అనేది ఎలా వచ్చింది, ఆ రాజ్య స్థాపన ఏమిటనేది కూడా తెలుసుకోవడం బాగుంటుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో పురాణ కాలంలో ఇంద్రాది దేవతలు నివసించిన దివ్యనగరం అమరావతి. ఇక్కడ ఈనాటి చరిత్ర కాలంలో ఆనాటి తెల్లవారుజామున పవిత్ర కృష్ణవేణి నది జలాల్లో పవిత్ర స్నానం ఆచరిస్తూ అలా ఉమాసుతుడు గణపతిని భక్తి ప్రపత్తులతో ప్రార్థించారు పరమానందయ్య గారు. అది అమరావతి రాజ్యం. ఆ అమరావతి రాజ్యానికి రాజధాని ధరణికోట. రాజ్యాధిపతి నరేంద్రుడు. ఈయన మహాశివభక్తుడు, యువకుడు, అవివాహితుడు. ఒకప్పుడు తారకాసురుడి చేత స్వర్గలోకం నుంచి తరిమి కట్టబడినటువంటి ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడి ఆదేశానుసారం ఈ అమరావతి నగరాన్ని నిర్మించుకుని కొంతకాలం ఇక్కడ నివసించారని ప్రతీతి. ఇది స్థల పురాణం. తారకాసుర సంహారార్థం జన్మించిన ఉమాసుతుడు కుమారస్వామి తారకుడికి రక్షాకవచంగా అతడి మెడలో ధరించిన దివ్య లింగాన్ని ఛేదించగా ఆ లింగం 5 భాగాలై భూలోకంలో పడింది. అలా మొదటి భాగం అమరావతిలో పడింది. దానిని తక్షణం ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాడు అమరేంద్రుడు. అలా ఆ దివ్యక్షేత్రంలో స్వయంభువై వెలిసిన శివుడి పేరే అమరేశ్వరుడు. ఆ అమృతలింగం మిగతా 4 భాగాలు ఆంధ్ర రాజ్యంలోని వేరువేరు చోట్ల పడి స్వయంభులింగాలే వెలిశాయి. ఈ 5 దివ్యక్షేత్రాలని పంచారామాలు అంటారు. వీటిలో మొదటిది ఈ అమరావతిలోని అమరేశ్వరుడు. కాలక్రమంలో దేవతలు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోగా అమరావతి రాజ్యం రాజుల ఏలుబడిలోకి వచ్చింది. ఇక కథలోకి వస్తే ఆనాడు మహాశివరాత్రి. అమరేశ్వరుడు వెలిసిన అమరావతి దివ్యక్షేత్రం ఓంకారనాదంతో శంఖానాదాలు, గణగణ ఘంటారావాలు, ఢమఢమ ఢమరుక ధ్వనులతో ప్రతిధ్వనిస్తోంది. అమరేశ్వర స్వామివారి ఆలయంలో అమరేశ్వర లింగానికి సహస్ర ఘటాభిషేకం జరుగుతోంది. శివ, ప్రాపంచిక ఆనందము, మోక్ష ఆనందము అయిన వాడివి నీవే. ఆ ప్రాపంచిక ఆనందాన్ని, మోక్షానందాన్ని ప్రసాదించేవాడివి నీవే. నీ సాన్నిధ్యాన్ని పొందిన వారిని నీవలే శివమయం గావించే మంగళ స్వరూపుడువు నీవే. నీ సంకల్ప మాత్రం చేతనే సృష్టించబడిన సమస్త ప్రపంచానికి శుభం అనుగ్రహించి శుభంకర, శంకర, అమరేశ్వర నీకివే నమస్సుమాంజలు. ఓం నమః శివాయ, నమో నమః అంటూ చేతులెత్తి
ఆ సర్వేశ్వరుడికి నమస్కరించాడు పరంధామయ్య. ఆయన అమరావతి రాజ్య ఆస్థాన పండితుడు. మహారాజు నరేంద్రుడికి సమస్త వేద ధర్మశాస్త్రాలు బోధించిన గురుదేవుడు. ఆ పండిత ప్రకాండుడు భక్తితో చేతులు జోడించి, శంకరా, నా ప్రియశిష్యుడు, నీ ప్రగాఢ భక్తుడు రాజా నరేంద్రుడు నిన్ను దర్శించి నేటికి సరిగ్గా ఏడాదయింది. ప్రతి నిత్యం నిన్ను అర్చించినదే పచ్చి గంగైనా స్వీకరించని అతడు నేడు రాత్రి పగలు అన్న భేదం లేకుండా నిరంతరం మధుపాన ప్రియుడయ్యాడు. నీ సేవలో పరవశించే ఆ ప్రభు నేడు వేశ్యామందిరంలో కాలం గడుపుతున్నాడు. తండ్రి పరమేశ్వర, పరమదయాకర, నీ ప్రియభక్తుడిని పెడదాటి నుంచి మళ్లించలేవా? సలక్షణమైన కన్యతో వివాహం జరిపించి సన్మార్గంలో పెట్టలేవా తండ్రి? నీకు అసాధ్యం అన్నదే లేదే. నీ సంకల్పం లేనిదే సీయమైనా కలదంటారే. నువ్వు తలుచుకుంటే ఎంత అని అర్థించాడు. మరుక్షణం చిన్న గాలి తిమ్మెర నెమ్మదిగా వీచి ఆయన చెవిలో గాలి గుసగుసలాడినట్లు, అందుకే గదా గండు చీమల వంటి గడుగ్గాయుల్ని శిష్యులుగా నీ వద్దకు పంపుతున్నాను. పరమానందయ శిష్యులు అంటూ నీకు, సంకల్పించి నీ దగ్గరికి పంపిన నాకు పేరు తెస్తారులే అన్నట్లు అనిపించింది. ఆ అనుభూతిగా ఒక్కసారిగా ఒళ్ళు జలధరించినట్లయి నిశ్చేష్టుడయ్యాడు పరమానందయ్య. నిజమా? శివుడు సంకల్పించాడా? రెండు చీమల్లాంటి గడుగ్గాయుల్ని శిష్యులుగా తన వద్దకు పంపుతున్నాడా? ఎవరు వాళ్ళు? వచ్చి ఏం చేస్తారు? పరమానందయ్య గారి ప్రశ్నలకు సమాధానంగా అమరేశ్వరుడి సంకల్పానికి ఆరంభంలా అక్కడే ఆ అమరావతి దివ్యక్షేత్రంలోనే పవిత్ర కృష్ణవేణి నదీ తీరంలో ఆ అద్భుత సంఘటన చోటు చేసుకుంది. ఆ మహాశివరాత్రి నాటి వేకువజామున అమరేశ్వర స్వామి వారి ఆలయానికి అభిముఖంగా పవిత్ర కృష్ణానదీ తీరంలోని స్నానఘట్టాల్లో ఎందరో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆ స్నానవాటికలకి దాదాపు మైల దూరంలోని అమరేశ్వర స్నానఘట్టంలో 7 వేద విద్యా విశారదులు నడుములోతు నీటిలో నిలిచి మహాశివుడికి మానసిక అభిషేక అర్చనలు నిర్వహిస్తున్నారు. మనస్సులోని అమరేశ్వర లింగాన్ని సమంత్రంగా ప్రతిష్ఠించుకుని ఆ లింగేశ్వరుని మానసిక పూజా పుష్పాలతో అర్చిస్తున్నారు ఆ మహాత్ములు. మనస్సులోనే జపిస్తూ నిశ్చలమైన భక్తితో ఏకాగ్రత మనస్సుతో అమరేశ్వరుని ఆరాధిస్తున్న ఆ సప్త యువ తపోధనులు ఆ దివ్యక్షేత్రం అమరావతి ద్వీపాధిపతి ద్యుతిమంతుడి పుత్రులు. ప్రతి రాత్రి ఏకాంత వేళలో అమరేశ్వరుడిని దర్శిస్తూ ఆయన అనుగ్రహం కోసం కఠోర తపస్సు ఆచరించిన మహాశివభక్తులు. పరమేశ్వరుడి సేవకి తమ జీవితాలను అర్పించిన వారి కఠోర దీపోదీక్షకి మెచ్చిన భగవంతుడు ఆకాశవాణి ద్వారా, పుత్రులారా, మీ భక్తి ప్రపత్తులకు సంతసించాను. మీ అభీష్టానుసారం మీ 7 నా సన్నిధానంలో శివగణాలుగా స్వీకరిస్తాను. మహాశివరాత్రి నాటి రాత్రి లింగోద్భవ సమయంలో మీరు శివపుత్రులై కైలాసాన్ని చేరుకుంటారు అని ప్రకటించాడు. అంతటా గొప్ప వరాన్ని పొందిన ఆ 7 భాగ్యశాలురు ఆ మహాశివరాత్రి నాడు కైలాసనాథ సన్నిధి తప్ప అన్యభావన లేకుండా నదిలో నిలిచి తదేక ధ్యానంతో సర్వేశ్వరుని ధ్యానిస్తున్నారు. అమరావతి పూర్వనామం క్రౌంచ ద్వీపం. పూర్వం తారకాసురుడి చేత తరిమి కొట్టబడిన ఇంద్రాది దేవతలు శివుడి ఆదేశానుసారం ఆ క్రౌంచ ద్వీపంలో తలదాచుకున్నారు. అమరులకి నివాసం కావడం చేత అది అమరావతిగా ప్రసిద్ధి చెందింది. తారకాసుర సంహార సమయంలో అతడి మెడలోని అమృతలింగాన్ని కుమారస్వామి ఒకే బాణంతో పంచభాగాలుగా ఖండించగా లింగంలోని పంచప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోగా తారకాసురుడు మరణించాడు. పంచఖండాలైన అమృతలింగ భాగాలు భూమిపై పడి పంచారామ క్షేత్రాలుగా ఖ్యాతి గడించాయి. ఆ పంచఖండాల్లో మొదటి భాగాన్ని అమరాధిపతి ఇంద్రుడు ప్రతిష్ఠించడం చేత స్వామి అమరేశ్వరుడు అన్న నామధేయంతో ఆ అమరావతి క్షేత్రంలో విరాజిల్లుతున్నాడు. అప్పటి నుంచి ప్రతి రాత్రి అమరులు అమరావతికి వచ్చి అమరేశ్వరుడిని దర్శించుకుని వెళ్తుంటారని ప్రతీతి. అందుచేత అమరులు స్నానం ఆచరించి అమరేశ్వర స్నానఘట్టంలో ఇతరులెవరూ స్నానాలు ఆచరించరు.
ఆ ద్వీపాధిపతి పుత్రులు కాబట్టి వారు నిత్యం ఆ స్నానవాటికలో స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ అలా నీటిలో నిలిచి కఠోర తపస్సు ఆచరించి అమరేశ్వరుడి అనుగ్రహాన్ని సంపాదించారు. మరి కొద్దిసేపట్లో వారి అభీష్టం ఫలించనుంది. వారు 7గురు శివగణాలుగా అవతరించి